శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాళ్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని 3వ పాసురాన్ని ఇప్పుడు విందాం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பேயது ஓங்கு பெரும் சென்னலுடு கயலுகளா பூங்கவளை போதில் போரி வண்டு கட்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பாத்தி வாங்கா குடம் நிறைக்கும் வளல் பேரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ రెంబావాయ్. ఈ వ్రతానికి ప్రధాన ఫలం శ్రీకృష్ణ సంశ్లేషమే. ఈ వ్రతం చేయడానికి అనుమతించిన వారికి కూడా విశేష ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన ఆనందంతో ఆకాశమంత ఎత్తు ఎదిగి లోకాలను కొలిచిన శ్రీమన్నారాయణుడి దివ్యచరణాలను మంగళకరమైన నామాలతో కీర్తించి ఈ ధనుర్మాస వ్రతం చేసే నిమిత్తం స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షము అనేది కలుగనే కలుగదు. దేశమంతా నెలకు 3 వానలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా పెరుగుతాయి. మధ్యలో చేపలు త్రుళ్ళిపడుతుంటాయి. అందమైన కలువలలోని మకరందాన్ని గ్రోలిన తుమ్మెదలు నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి చిహ్నాలే. పాల కోసం గోవుల పొదుగులను తాకగానే అనేక కడవలు నిండునట్లుగా పాలు ధారగా కురుస్తాయి. ఎంత అనుభవించినా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కనుక ఈ ధనుర్మాస వ్రతాన్ని అందరం ఆచరిద్దాం రండి అంటూ ఆండాళ్ తల్లి గోపికలను శ్రీవ్రతం స్నానం చేయడానికి రమ్మని ఆహ్వానిస్తోంది. శ్రీ ఆండాళ్ దివ్య తిరుగొడివళే శరణం. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి.